భారత్ సర్వసత్తాక అతిపెద్ద గణతంత్ర రాజ్యం. అభివృద్ధిలో శరవేగం. అత్యంత సమర్థుడైన శక్తిమంతుడైన ప్రధాని నరేంద్ర మోడీ. పైగా మేక్ ఇన్ ఇండియా నినాదం. ఆయుధాల దిగుమతిలో ప్రపంచంలోనే 14% వాటా. ప్రపంచ పోలీస్ అమెరికాకు ఆప్తమిత్రులం. ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యత్వానికి అతి దగ్గరలో ఉన్నాం. ఇవి చాలదా ప్రత్యర్థుల గుండెలు పగిలిపోవటానికి, ఇండియా పేరెత్తితేనే వణికిపోవటానికి? (1962) చైనాతో యుద్ధం నాటికి భారతదేశం అప్పుడే కళ్ళు తెరిచిన పసికూన. స్వాతంత్ర ఫలాల్ని ఎలా అందుకోవాలా అని మల్ల గుల్లాలు పడుతున్న దేశం. అదే భారతదేశం ఇప్పుడు అగ్రరాజ్యం. సాంకేతిక, పారిశ్రామిక, వ్యవసాయ, అణు, ఆయుధ ఏ రంగంలోనైనా సరే అగ్రస్థానంలో అదరగొడుతున్న భారతదేశాన్ని చూసి ఇప్పుడు చైనా నిలువెల్లా వణికిపోతుంది. అందుకు కారణాలు లేకపోలేదు. ఇప్పటికే మనకు కథన రంగంలో కాకలు తీరిన సైన్యమే కాదు, జల, వాయుసేనలు సైతం అత్యాధునిక అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉండగా మరో $2 బిలియన్ ఆయుధ సంపత్తిని సమకూర్చుకోబోతోంది మన భారత ఆర్మీ. ఈ నేపథ్యంలో మన దగ్గర ఉన్న చతురంగ బలగాల బలాలేంటో చూద్దామా? AH-64 అపెచ్ ఫైటర్ జెట్ విమానం. అపెచ్ లాంగ్బో గన్ షిప్ యుద్ధ విమానం ఇది. ఇప్పుడు US ఆర్మీ వాడుతోంది. ఇదొక అత్యాధునికమైన యుద్ధ విమానం. దీన్ని భారతదేశం $1.4 బిలియన్ కొనుగోలు చేసేందుకు అంతా రెడీ అయిపోయింది. 39 అపెచ్ యుద్ధ విమానాల కోసం కూడా డీల్ ఓకే అయింది. ఇక C-17 గ్లాంబ్ మాస్టర్ 111. ఇది 70 టన్నుల కార్గోని మోసుకెళ్లగల అత్యాధునిక యుద్ధ విమానం. దాదాపు 4200 కిలోమీటర్లు మోసుకెళ్లగలదు. ఈ యుద్ధ విమానాన్ని $2 బిలియన్ కొనుగోలు చేశాం. 10 గ్లాంబ్ మాస్టర్ కోసం దాదాపు $4.1 బిలియన్ 2011లోనే ఆర్డర్లు ఇచ్చేశారు. అయితే మరొక 6 గ్లాంబ్ మాస్టర్ కోసం ఆర్డర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక YAM-777 హోర్జిర్స్. ఇది 155mm 39 కాలిబర్ గన్. ఎంత దూరంలో ఉన్నా వేటినైనా క్షణాల్లో ధ్వంసం చేయగలదు. దీనికి 770 మిలియన్ల డీల్ కుదిరింది. దాదాపు 145 గన్స్ కోసం భారత్, US గవర్నమెంట్ మధ్య వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. ఇక CH-47 చినాక్స్. ఇది సైనికుల క్యారీ బ్యాగుల్ని మోసుకెళ్లే విమానం. వీటి కోసం $1.1 బిలియన్ల ఒప్పందం జరిగింది. వీటి కొనుగోలుకు సర్వం సిద్ధమైపోయింది. ఇక P-81 ఎయిర్ క్రాఫ్ట్. 907 కిలోమీటర్ల వేగంతో గంటకు దూసుకెళ్లే ఈ విమానం అలాగే 1200 నాటికల్ మైళ్ళ దూరం వరకు దూసుకుపోగలదు. చొరబాటుదారులను, వాళ్ల బంకర్లను కూకటి వేళతో ఏరిపారేసే సత్తా ఈ యుద్ధ విమానాలకున్నది. వీటితో పాటు రఫాలే అత్యాధునిక యుద్ధ విమానాలు ఉన్నాయి మన దగ్గర. ఈ అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా త్వరలో భారత అమల పొదిలోకి చేరుతున్నాయి. దాదాపు 36 రఫాలే విమానాలు అర్జెంటుగా కొనుగోలు చేసే ఆలోచనలో నరేంద్ర మోడీ సర్కారు ఉంది. ఈ యుద్ధ విమానాల కోసం దాదాపు $8.9 బిలియన్ల ఖర్చు చేస్తున్నట్లు కూడా సమాచారం. ప్రపంచ దేశాలకు ఇంకో విషయంలో కూడా భారత్ షాక్నిస్తోంది. అణు ఆయుధ రంగంలో ఇతర దేశాలను సవాల్ చేస్తూ దూసుకెళ్తుంది. ఇతర దేశాలకు, శత్రు దేశాలకు చుక్కలు చూపించే అణు ఆయుధాలు తయారు చేసేంత సామర్థ్యం, సత్తా భారతదేశానికి ఉందని, ఆ దిశగా భారత్ అడుగులేస్తుందని అమెరికా ఎప్పుడూ తేల్చి చెప్పేసింది. అత్యంత భయానక విధ్వంసం సృష్టించే ఆయుధాలు తయారు చేయగల ప్లూటోనియంతో పాటు యురేనియం భారతదేశం దగ్గర దండిగా పుష్కలంగా ఉన్నాయని అమెరికాకు చెందిన రిపోర్ట్ వెల్లడించింది. ఇక మన భారత అమ్ముల పొదిలో ఉన్న మిసైళ్ల విషయానికి వద్దాం. అగ్ని. ఈ పేరు వింటే ఇప్పుడు ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పడుతున్నాయి.
భారత అణు సామర్థ్యాన్ని చాటి చెప్పిన అగ్ని క్షిపణులు ఇప్పుడు ప్రపంచ దేశాలకు యుద్ధ రంగంలో సవాలు విసురుతున్నాయి. వరుసగా విజయవంతమవుతున్న అగ్ని ప్రయోగాలతో భారత్ అణు సామర్థ్యం ఇప్పుడు అగ్రరాజ్యాలకు ధీటుగా తయారైంది. శత్రు క్షిపణుల్ని ఒకే ఒక్క దెబ్బతో సర్వనాశనం చేయగల ఈ అగ్ని ఎప్పుడు ప్రయోగం జరిపినా నిప్పులు చిమ్ముకుంటూ ఆకాశంలోకి తీసుకెళ్తుంది. పాక్తో పాటు చైనా, అరబ్ దేశాలు, అలాగే పశ్చిమాసియా దేశాల్ని ఈ అగ్ని క్షిపణులు వణికించగలవు. అయితే ఇలాంటి అగ్ని క్షిపణులు 5 రకాలుగా మన భారత అమ్ముల పొదిలో ఉన్నాయి. అవి అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5, అగ్ని 6. వీటిలో అగ్ని 4 వరకు ఇప్పటికే భారత సైన్యంలో చేరి సేవలందిస్తున్నాయి. అగ్ని 5 ఇప్పుడు చైనాలోని బీజింగ్, షాంఘై నగరాలు కూడా ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి. పైపెచ్చు ఈ తరహా క్షిపణిని ప్రయోగించి ఎలైట్ దేశాల సరసన చేరింది మన భారత్. ఈ క్షిపణి 5,000 కిలోమీటర్ల పరిధిలోని నగరాలపై దాడి చేసే సత్తా ఉంది. అగ్ని 5 మిసైల్ను దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఈజీగా తరలించే వెసులుబాటు ఉంది. ఇక అత్యాధునిక అగ్ని 6 క్షిపణిపై మోడీ సర్కార్ దృష్టి పెట్టింది. ఇది దాదాపు 10,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఈజీగా ఛేదించగలదు. శత్రు స్థావరాల్ని తుత్తునీయులు చేయగలదు. ఇప్పటికే దీని డిజైన్ పూర్తయింది. త్వరలో భారత అమ్ముల పొదిలో సగౌరవంగా చేరబోతోంది. మరొకటి బ్రహ్మోస్ క్షిపణి. భారత, రష్యాలు కలిసి అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ క్షిపణి తయారీలో ఉపయోగించారు. తక్కువ దూరంలోని లక్ష్యాల్ని శత్రుదేశ రాడార్లకు చిక్కకుండా తుత్తునీయలు చేసే సామర్థ్యం ఈ బ్రహ్మోస్ సొంతం. బ్రహ్మోస్ని చూసి ఇప్పటికే చైనా, పాకిస్తాన్లు వణుకుతున్నాయి. ఎయిర్ వెర్షన్ కూడా రెడీ అయిపోయిందా? ఇక అంతే. ఈ 2 దేశాలకు కంటి మీద కునుకు ఉండదు. ఇది గనక రెడీ అయిపోయిందంటే సెకండ్లో కోటో వంతులో అటు పాకిస్తాన్, ఇటు చైనాని చుట్టూ వచ్చేస్తాయి ఈ ఎయిర్ బ్రహ్మోస్ క్షిపణులు. ఇక మరో అద్భుతమైన క్షిపణి తేజాస్. ఈ యుద్ధ విమానానికి ఒకే ఇంజిన్ ఉంటుంది. తేలికపాటి బరువు గల ఈ విమానం వేగంగా కదులుతుంది. 4.5 జనరేషన్కు చెందిన ఈ యుద్ధ విమానం ఎంత ఎత్తులోనైనా సూపర్ సానిక్ సామర్థ్యం కలిగి ఉంటుంది. భారత వాయుసేన 120 తేజాస్ యుద్ధ విమానాలు సేకరించాలని ప్రణాళిక రూపొందించింది. పాకిస్తాన్ వద్ద ఉన్న JF-17 థండర్ యుద్ధ విమానాలకు చెక్ పెట్టేలా భారత్లోనే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోటే మన సైంటిస్టులు ఈ తేజాస్ విమానాల్ని తయారు చేస్తున్నారు. 1983 తేజాస్ విమానాల తయారీని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మొదలెట్టగా 8.2 టన్నుల ఈ యుద్ధ విమానాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేందుకు రెడీగా ఉన్నాయి. తేజాస్ విమానాలు సిద్ధమైతే పాక్ JF-17 థండర్ విమానాలు ఎందుకు పనికిరాకుండా పోతాయని రక్షణ శాఖాధికారులు చెప్తున్నారు. తేజాస్ విమానాలు AESA అంటే యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్ ఆర్రే, రాడార్, గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం ఉంటుంది వీటికి. ఇంకా BVR అంటే బియాండ్ విజువల్ రేంజ్. ఈ మిసైల్ ప్రయోగం అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరిజ్ఞానంతో రెడీగా ఉంది. ఇక శౌర్య ఆకాష్ మిసైల్స్. శౌర్య 750 నుండి 2000 కిలోమీటర్ల పరిధిలో 180 నుండి 1000 కిలోల వరకు వార్ హెడ్లు కలిగి ఉంటుంది. ఇది భారతీయ సైనిక దళాల కోసం DRDO తయారు చేసి చండీపూర్లో చేసింది. ఇక జలాంతర్గాముల నుండి ప్రయోగించడం దీని స్పెషాలిటీ. మన భారత సైనిక దళాల కోసం ఈ క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఆకాష్ మిసైల్ విషయానికి వస్తే 30 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఏదైనా విమానాన్ని చిటికెలో కొట్టేయగలదు. ఇక ఇండియన్ నేవీ. మన రక్షణ వ్యవస్థలో ఇండియన్ నేవీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. 55,000 మంది సిబ్బందితో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద నావికాదళం మన దగ్గరుంది. కేవలం దేశ రక్షణకే కాకుండా మానవతా సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయం కొరకు
భారత ప్రభుత్వం నేవీని ఉపయోగిస్తోంది. ఇండియన్ నేవీలో ఉన్న అన్ని నౌకల పేర్లు ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్ తో మొదలవుతాయి. స్వదేశీయంగా నిర్మించిన నౌకలే కాకుండా విదేశాల నుండి కొనుగోలు చేసిన నౌకలతో నేవీ ఎప్పటికప్పుడు తమ యుద్ధ నౌక సంపత్తిని పెంచుకుంటూనే ఉంది. శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఇందులో 6 ప్రధానమైనవి. ఐఎన్ఎస్ ఢిల్లీ, ఇది పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడ్డ 3 అత్యాధునిక అతిపెద్ద విధ్వంసక నౌకలు. యుద్ధ సమయంలో మిగిలిన యుద్ధ నౌకల సమూహాన్ని సబ్మెరైన్ల దాడుల నుండి విమాన దాడుల్ని కాపాడుతూ రక్షణ కవచాన్ని కల్పించడం ఈ నౌకల ముఖ్య ఉద్దేశం. ఒక్కో యుద్ధ నౌక బరువు 6700 టన్నులు. ఈ నౌక తాను ఉన్న ప్రదేశం నుండి 350 కిలోమీటర్ల చుట్టుపక్కల ఉన్న అన్ని నౌకల్ని, విమానాల్ని, సబ్మెరైన్లు పసిగట్టగలిగి 250 కిలోమీటర్ల లోపు ఉన్న వాటిని క్షణాల్లో నిర్వీర్యం చేయగలవు. అది ఐఎన్ఎస్ ఢిల్లీ రేంజ్. ఇక ఐఎన్ఎస్ రాజ్పూత్, ఇవి సోవియట్ కషిన్, ఇవి రష్యా సహకారంతో తయారు చేయబడ్డ విధ్వంసక నౌకలు. ఇండియన్ నేవీలో బ్రహ్మోస్ సూపర్ సానిక్ మిసైళ్లను మొట్టమొదట ఈ నౌకలకే అమర్చారు. వీటి బరువు 5000 టన్నులు, పొడవు 147 మీటర్లు. ఇవి గంటకు 35 నాట్ల వేగంతో ప్రయాణించగలవు. ఇక ఐఎన్ఎస్ గోదావరి, ఇవి 3 రకాల యుద్ధ నౌకలు. ఐఎన్ఎస్ గోదావరి, ఐఎన్ఎస్ గంగా మరియు ఐఎన్ఎస్ గోమతి. భారత నౌదల పేర్లతో తయారు చేయబడ్డ నౌకలివి. వీటి బరువు 3600 టన్నులు, పొడవు 126.4 మీటర్లు. ఇక ఐఎన్ఎస్ తల్వార్, శత్రువుల సబ్మెరైన్లను సముద్ర గర్భంలో ముంచేయటానికి, చిన్న నౌకలు లేదా గూఢాచారి బోట్లను పసిగట్టి నాశనం చేయటానికి వీటిని ఉపయోగిస్తారు. 3250 టన్నుల బరువు, 124.8 మీటర్ల పొడవు ఉన్న ఈ నౌకలో ఒకేసారి 8 మిసైళ్లను శత్రు నౌకలపైన ప్రయోగించగలిగే సౌకర్యం ఉంటుంది. 16 కేజీల బరువు కలిగిన బాంబుల్ని ప్రయోగించగల 100 మిల్లీమీటర్ల గన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఐఎన్ఎస్ తల్వార్ పై. మరి ఏ ఇతర నౌకల్లో లేని అత్యాధునికమైన రాడార్ మరియు సోనార్ సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ఇక భారత నౌకాదళంలో ప్రధానంగా చెప్పుకునేవి సబ్మెరైన్స్, జలాంతర్గాములు. అందులో ప్రధానంగా చెప్పుకునేది ఐఎన్ఎస్ సింధు రక్షక్. ప్రస్తుతం భారత నేవీలో 16 సబ్మెరైన్లు ఉన్నాయి. ఇందులో ఎక్కువ రష్యా, జర్మనీ నుంచి కొనుగోలు చేసినవే. ఇందులో అత్యంత ముఖ్యమైనది సింధు ఘోష్ జలాంతర్గామి. ఈ సింధు ఘోష్ జలాంతర్గామిలోనే మళ్లీ 10 సబ్మెరైన్లు ఉన్నాయి. వీటి బరువు 3000 టన్నులు. ప్రతి సబ్మెరైన్లో 220 కిలోమీటర్ల దూరంలోపు ఉన్న నౌకలపై ప్రయాణించగలిగే మిసైళ్లు ఉన్నాయి. ఈ సబ్మెరైన్లు సముద్రంలో 300 మీటర్ల లోతు వరకు వెళ్లి 18 నాట్ల వేగంతో 45 రోజుల పాటు సముద్ర ఉపరితలాన్ని చేరుకోకుండా ప్రయాణిస్తాయి. 1985 నుంచి అణు సబ్మెరైన్లను నిర్మించడానికి కల్పాకం వద్ద ఉన్న అణు కేంద్రంతో కలిసి నేవీ కృషి చేస్తోంది. 2010 నాటికి 6000 టన్నుల బరువు కలిగి పూర్తి అణు సామర్థ్యం కలిగిన సబ్మెరైన్ను 2010-2025 నాటికి ఇలాంటి మరో 4 నిర్మించడానికి సర్వత్రా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన భారత సైనికులకు ఈ ప్రధాన అస్త్రశస్త్రాలతో పాటు సెకండరీ ఆయుధాలు కూడా చాలా అవసరం. వీటి తయారీలో కూడా మనం ప్రపంచ దేశాలతో పోటీలో ఉన్నాం. మనం యుద్ధ ట్యాంకులు తయారు చేస్తున్నాం. తుపాకులు తయారు చేయటం, గ్రెనేడ్ల తయారీలో ఎవరికీ తీసిపోదు భారతదేశం. వీటిని సైన్యం, వైమానిక దళం, నావికా దళం ఉపయోగిస్తుంటాయి. ఇలా 10 పవర్ఫుల్ ఆయుధాలతో ప్రపంచంలోనే మన భారత్ తొడగొట్టి నిలబడింది. ఇప్పుడు చెప్పండి, మనం సూపర్ పవర్ అవునా కాదా? చైనా, పాక్లను తుక్కురేకగొట్టే సత్తా ఉందా లేదా? మేరా భారత్ మహాన్. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.